నా సినిమాలు నచ్చలేదంటే అభిమానులే చూడరు, నిర్మోహమాటంగా నచ్చలేదని చెప్పేస్తారని సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా సందర్భాల్లో చెప్పారు. ఇలాంటి అభిమానులు తనకు మాత్రమే ఉన్నారని ఓపెన్ గానే చెప్పారు. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇలాగే మాట్లాడతారు. సినిమాలో మ్యాటర్ ఉంటే జనాలు థియేటర్ కి వచ్చి చూస్తారు, లేదంటే లేదు. అంతకు మించి ఆ సినిమా గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరమైనదిగా భావిస్తున్నారు. ఇక మెగాస్టార్ రామ్ చరణ్ ఫ్లాప్ సినిమా తీస్తే గనుక రిలీజ్ తర్వాత సైలెంట్ గానే ఉంటారు, ఎలాంటి కమెంట్లు చేయరు. పోయిన సినిమా గురించి జాకీలు పెట్టి లేపడం దేనికన్నది ఆయన ఉద్దేశం. తరువాత సినిమాతో చూసుకుందాం అనే టైప్ లో ఉంటారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంకా పేరున్న స్టార్ హీరోలంతా కూడా జయాపజయాల విషయంలో ఎంతో బ్యాలెన్స్ గా ఉంటారు. అందుకే ఇన్నేళ్ల కెరియర్ కొనసాగించగలిగారు. అయితే ఓ టాలీవుడ్ స్టార్ హీరో మాత్రం ఫ్లాప్ సినిమా తీసి కూడా థియేటర్ లో డబ్బులు కట్టి ఆడించడం అతడి స్పెషాలిటీ అంటూ సంచలనాల రామ్ గోపాల్ వర్మ ఓ ఇంటర్వ్యూలో లీక్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయన ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎక్కువ రోజుల పాటు థియేటర్లో ఆ స్టార్ హీరో సినిమా ఆడాలని జనాలు రాకపోయినా ఆడిస్తారు. ఆ హీరో పేరు మాత్రం చెప్పను. ఒక పర్టికులర్ హీరోతో ముంబైకి చెందిన ఓ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు సినిమా తీశారు. అతను తెలుగులో పెద్ద స్టార్. తీసిన ఆ సినిమా ఫ్లాప్ అయింది. దాంతో ఆ కార్పొరేటర్ కంపెనీ సినిమాని థియేటర్లోంచి తీసేయాలనుకుంది. కానీ ఆ హీరో అందుకు ఒప్పుకోలేదు. ముందే తీసేస్తే అవమానంగా భావిస్తారు. అంతకు మించి అభిమానులు కూడా ఒప్పుకోరు. దీంతో మరికొంత కాలం ఆడించాల్సిందనేది హీరో పట్టుపట్టారు. కానీ ఫ్లాప్ డెఫిసిట్ లో ఉన్న సినిమాని ఆడించడం ఆ కార్పొరేట్ కంపెనీకి నష్టం. దీంతో ఆ హీరోనే నష్టాలు భరించేలా ముందుకొచ్చారు. ఆ డెఫిసిట్ అమౌంట్ థియేటర్ రెంట్లు పే చేస్తానని అన్నాడు. అప్పుడు ఆ కంపెనీ ఓకే ఆడించుకుంటానంటే మీ ఇష్టం అని చెప్పింది. అలా ఆ హీరో సినిమా జనం లేకపోయినా థియేటర్ లో ఆడింది. ఆ సినిమా ఆడుతోందని థియేటర్ లో యాడ్ కూడా ఇవ్వలేదు. అది హీరో చూసుకోలేదు. కార్పొరేట్ కంపెనీ యాడ్ ఇవ్వాల్సిన అవసరం లేదనుకోండి. కార్పొరేట్ కంపెనీ ఎంత చిన్న అమౌంట్ అయినా రూపాయి రాదంటే పైసా కూడా తీయరు అని చెప్పుకోవచ్చు. దీంతో టాలీవుడ్ లో ఆ హీరో ఎవరు అంటూ ఆరాలు మొదలయ్యాయి.